వాగర్ధావ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2025 జనవరి నెలలో మొట్టమొదటి సంవత్సరంలో మొట్టమొదటి నెలలో మనం ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి అయితే ఈ వీడియోని మొదలు పెట్టుకుందాం. అట్లానే మీలో ఎవరికైనా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాను. అట్లానే ముఖ్యంగా ఈ యొక్క మాసంలో శని, గురువు, కేతువు అట్లానే రాహువు ఈ 4 గ్రహాలు వారి స్వస్థానాల్లో అంటే పూర్వం నుంచి ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానంలోనే ఉండడం జరిగింది. శని వచ్చేసరికేమో తన లగ్నమైన కుంభంలో, తర్వాత రాహు వచ్చేసరికేమో మీనంలో, గురువు వచ్చేసరికేమో వృషభంలో, అట్లనే కేతు వచ్చేసరికేమో కన్యలో ఉండడం జరిగింది. అట్లానే శుక్రుడు వచ్చేసరికేమో తన మిత్రక్షేత్రమైన ఈ యొక్క కుంభరాశిలో ఉండడం, అట్లానే రవి వచ్చేసరికేమో ధనుస్సులో, బుధుడు కూడా ధనుస్సులో ఈ యొక్క మాసంలో ఈ యొక్క గ్రహాలు సంచారం జరుగుతుంది. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జనవరి నెలలో 25 జనవరి నెలలో ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి చూస్తే లగ్నంలో కుజుడు ఆయన నీచలో ఉన్నాడు. ఇక్కడ కొంత మీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు, అట్లనే మీకు కొంచెం ఈ కండరాలకు సంబంధించిన అట్లనే జాయింట్లకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుజుడు నీచలో ఉండి లగ్నంలో ఉన్నాడు కదా, కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ఆ తర్వాత చూస్తే తృతీయంలో కేతువు చక్కగా యోగిస్తున్నాడు, ధైర్యాన్ని పెంచుతున్నాడు, అట్లానే ధనాన్ని కూడా ఇస్తున్నాడు. తృతీయంలో కేతువు చక్కగా ధనపరంగా యోగిస్తాడు అని చెప్పచ్చు. అట్లానే వీరికి ఏకాదశంలో గురువు కూడా ఉన్నాడు. చక్కగా ఏకాదశంలో గురువు మీలో కొంత ఆధ్యాత్మికతను పెంచడం, భగవంతుని మీద ఆరాధన చేయాలనే చక్కటి యొక్క మీ యొక్క స్థితిని ఈ యొక్క భగవంతుడి ఆరాధన చేయాలని ప్రేరేపించడం, ఇట్లాంటివన్నీ కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ముఖ్యంగా ఇట్లాంటివన్నీ కూడా మనం చక్కగా గురువుతో, ఏకాదశంలో గురువు చక్కగా యోగిస్తున్నాడు, చక్కగా మీ కుటుంబ పరంగా మంచి వాతావరణం కనిపిస్తుంది. సంతాన ఇబ్బందులు పడే వారికి చక్కటి సంతానం కలిగే అవకాశం ఉంది. ఇట్లాంటివన్నీ కూడా చక్కగా గురువు ఏకాదశంలో చక్కటి యోగాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ కుజుడు ఎంతైతే ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి చెప్పుకున్నామో అట్లనే గురువు అనుగ్రహం ఇక్కడ చక్కగా ఉంది. చక్కటి గురువు అనుగ్రహం ఉంది కాబట్టి ఈ ఇబ్బందిని అంత ఎక్కువగా తీసుకోక్కర్లేదు. ఈ మానసిక ఇబ్బందులు ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడికి పూజ చేస్తే ఇవి పోతాయి కదా అనే ఆలోచన ఇక్కడ వస్తున్నప్పుడు ఈ కుజుడిచ్చే బాధని పెద్దగా పట్టించుకోవద్దు. కాబట్టి చక్కగా ఏదైనా ఇబ్బంది ఉంది అని వెంటనే భగవంతుడికి ఆరాధన చేసుకోవడం, చక్కగా ఆంజనేయ స్వామి చాలీస చదువుకోవడం, ఇట్లాంటివి చక్కగా చేసుకుంటూ ఉంటే ఈ కుజుడు పెట్టే ఇబ్బంది పెద్ద ఇబ్బంది కాదని చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరు చూస్తే అష్టమంలో శని కూడా ఉంటున్నాడు. అష్టమంలో శని ఆయన అష్టమాధిపతి అయ్యాడు. ఇక్కడ ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం కర్కాటక రాశి వారికి వీరికి ఏలినాటి శని అనడానికి లేదు, అట్లా అని ఏ దోషం లేదు అనడానికి. అష్టమ శని అంటే కూడా ఉదాహరణకి ఇంచుమించుగా ఏలినాటి శనితో సమానమే. కాబట్టి ఇక్కడ వీరికి అష్టమంలో శని అనారోగ్య ఇబ్బందులు, దానికి తోడు ఇప్పుడు కుజుడు కూడా ఇక్కడ ఉన్నాడు. కుజుడు ఉండడం, లగ్నంలో నీచబడిపోయి అష్టమంలో శని ఉండడం, ఆయనతో కలిసి శుక్రుడు కూడా ఉండడం, ఇవన్నీ చూస్తే కొంత ఇంకా ఈ జనవరి నెలలో ఎట్లా ఉంటుందంటే 2025 వచ్చింది ఇంతేనా, ఇంక మారదా నాకు అనే ఆలోచనలు కూడా ఇక్కడ కర్కాటక రాశి వారికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పట్టించుకోవద్దు, అవి ఏమీ పట్టించుకోవద్దు. ఇప్పుడు ఎంత అయితే ఇబ్బంది పడుతున్నాము అనుకుంటున్నామో రేపు మంచి రోజులు వచ్చే అవకాశం కూడా అంతే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదో బాగాలేదు అనుకొని ఏదో ఆలోచనలు పెట్టుకోవడం మంచి విషయం కాదు. ఇక్కడ శని వీరికి ఈ సంవత్సరం మార్చితో వెళ్ళిపోతున్నాడు. మార్చితో ఈయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాధలే ఉన్నాయి, ఏ బాధలే. ఆయన ఉంటే బాధ అనుకుంటే ఆయన వెళ్ళిపోయాక ఏ బాధ ఉండదు. కాబట్టి అది పెద్దగా ఆలోచించక్కర్లేదు. ఆ తర్వాత చూస్తే నవమంలో కూడా రాహు ఉన్నాడు. నవమంలో రాహు ఉన్న వాళ్ళకి కొంత మీ తండ్రి పరంగా సమస్యలు, ఆస్తి పరంగా ఇబ్బందులు, ఇట్లాంటివన్నీ కూడా మనం చూడొచ్చు. అంటే ఆస్తి విషయాల్లో, పంపకాల విషయాల్లో, ఇట్లాంటి విషయాల్లో. అట్లానే ఇక్కడ నవమం అంటే తండ్రిని సూచిస్తుంది కాబట్టి ఈ పరంగా కొంత ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం, తండ్రికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం,
అట్లనే తండ్రి కొడుకులకి, తండ్రి కూతుళ్ళకి కొంత విభేదాలు అయ్యే అవకాశం, ఇవన్నీ కూడా ఇక్కడ రాహు ఇస్తాడు. కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఆ తర్వాత వీరికి చూసినట్టయితే రవి 6వ స్థానంలో చక్కగా అనుగ్రహిస్తున్నాడు. ఆయన ద్వితీయాధిపతి అయ్యి 6వ స్థానంలో ఉండడం చక్కగా ఇక్కడ మంచి విషయం అనే చెప్పాలి. ఎప్పటిదాకా 14వ తారీఖు దాకా. 14 తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? సప్తమంలోకి వెళ్తున్నాడు. అది కూడా పెద్ద ఇబ్బంది ఏమీ కాదు, ఎందుకంటే ద్వితీయాధిపతే కాబట్టి ఆయన ఏం పెద్ద కష్టపెట్టేవాడు కూడా కాదు. చక్కగా ఈ నెలలో రవి అనుగ్రహం కూడా వీరికి చక్కగా ఉంది. రవి అనుగ్రహం, గురువు అనుగ్రహం, ఇక్కడ కేతు అనుగ్రహం, కొంత బుధుడి అనుగ్రహం కూడా ఉంది. ఎందుకంటే చక్కగా బుధుడు కూడా తృతీయాధిపతి అయ్యాడు, వ్యయాధిపతి అయ్యాడు, 6వ స్థానంలో రవితో కలుస్తున్నాడు. చక్కగా బుధుడు అనుగ్రహం కూడా కొంత ఉందనే చెప్పాలన్నమాట. ఎట్లా చూసుకున్నా చక్కగా శని, శుక్ర, రాహు ఈ 3 గ్రహాలని తీసేస్తే మిగిలిన అన్ని గ్రహాలు, కుజుడిని కూడా తీసేస్తే మిగిలిన అన్ని గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయి. కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. మిక్స్డ్గా ఈ మాసం అంతా కూడా చక్కగా చలాకీగా అలా గడిచిపోతుంది అని చెప్పుకోవాలన్నమాట. కాబట్టి చక్కగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు పరిహారాలకు వస్తే చక్కగా వీరు సూర్య ఆరాధన చేయండి. పొద్దున్న లేవడం సూర్య నమస్కారం చేసుకోండి. అట్లానే శనీశ్వరుడికి మీ యొక్క దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శనీశ్వరుడికి చక్కగా తైలాభిషేకం చేసుకోండి. చక్కగా కొంత నువ్వులు ఆయనకి అర్పణ చక్కగా ఆయనకి నువ్వులతో పూజ చేయండి. ఈ రకంగా చేసుకుంటే శని అష్టమ దోషం కూడా తొలగిపోతుంది. ఇంకా చక్కగా వీరు పరమేశ్వరుడికి ఆరాధన చేయండి, అమ్మవారికి కూడా ఆరాధన చేయండి. ఈ పరంగా చేసుకుంటే ఈ మాసంలో చక్కగా ఏ ఇబ్బంది లేకుండా చాలా చక్కగా గడిచిపోతుంది. కాబట్టి ఈ వీడియో ఇంతేనండి. ఇక సెలవు. నమస్కారం.